హలో గైస్, ఇప్పుడు ఎక్కడ చూసినా గిబ్లీ ఆర్ట్ అనేది మంచి ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎందులో ఉన్నా ట్రెండింగ్లో కనిపిస్తుంది కదా. సో దీన్ని అయితే నాకు తెలిసిన 2 ప్రాసెసెస్లో మీకైతే చూపించేస్తాను. ఫస్ట్ చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇదే ఓపెన్ అవ్వగానే యాక్చువల్గా ప్లస్ మెంబర్షిప్ ఉంటేనే వస్తుంది అని అన్నారు. బట్ నేను కూడా చాలా ఇన్వెస్టిగేట్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఇలా ప్లస్ సింబల్ నొక్కి మనం ఫొటోస్లోకి రావాలి. ఫొటోస్లోకి రాగానే నేను ఇవన్నీ నిన్న క్రియేట్ చేసుకున్నా జస్ట్ టెస్ట్ చేయడానికి. సో మీకు ఇంకొక ఫోటో అయితే చూపించేస్తాను చూడండి. ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేశాను కదా నేను. ఈ ఫోటో సెలెక్ట్ చేసి జస్ట్ కన్వర్ట్ దిస్ ఇంటూ గిబ్లీ స్టూడియో స్టైల్ అని కొట్టాలి. సో మీకు ఈ పిక్చర్ అయితే కనిపించింది కదా. సో ఇదైతే స్టార్ట్ అయిపోయింది, మీకైతే క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది, చూడండి. ఇలా అయితే స్టార్ట్ అయిపోయింది పిక్చర్. ఇప్పుడు ఇది గెట్టింగ్ స్టార్టెడ్. సో ఇదైతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఒక 1-2 మినిట్స్ అయితే తీసుకుంటుంది. సో చూస్తే క్రియేటింగ్ ఇమేజ్ టేకింగ్ ఏ మూమెంట్. సో అట్లా ఒక 1-2 మినిట్స్ అయితే తీసుకొని ఇదైతే క్లియర్గా చూపిస్తుంది. మనమైతే ఈ పిక్చర్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఈ పిక్చర్ ఇలా జనరేట్ అయ్యాక. సో మన పిక్చర్ తీసుకొని ఇది గిబ్లీ స్టైల్లో కన్వర్ట్ చేయడానికి కొంచెం కొన్ని మినిట్స్ అయితే పడుతుంది అనమాట. సేమ్ ఇదే ఇంకొక యాప్ నుంచి కూడా చేయొచ్చు. బట్ ఆ యాప్ నుంచి చేస్తే అలా వస్తుంది, ఈ యాప్ నుంచి చేస్తే అలా వస్తుంది. నేనైతే మీకు డిఫరెన్స్ ఈ వీడియోలో చూపించేస్తాను. ఆఫ్టర్ కొంచెం వెయిట్ అయితే మీరు చూస్తే ఇదిగో ఈ పిక్చర్ అయితే జనరేట్ అయింది. ఈ పిక్చర్ అయితే జనరేట్ అయింది, చూసారు కదా. ఈ పిక్చర్ అయితే జనరేట్ అయిపోయింది. ఇది మనమైతే నార్మల్గా ఇది మళ్ళీ మనం గ్యాలరీలోకి సేవ్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇలా క్లిక్ చేస్తే ఇమేజ్ డౌన్లోడెడ్ అని వచ్చింది కదా. సో ఇలా అయితే మనం సేవ్ చేసేసుకోవచ్చు. సో నేను అలా కొన్ని పిక్చర్స్ చూపిస్తాను మీకు నేను చేసినవి. సో అందులో నేను చేసినవి ఏంటంటే కొన్ని పిక్చర్స్. యా ఇదిగోండి, ఇది కన్వర్ట్ అయిన పిక్చర్. రియల్ ఫోటో మీకు చూపిస్తాను. యా ఇది రియల్ ఫోటో అనమాట. ఇది కన్వర్ట్ అయిన ఫోటో, సేమ్ అందులోనే చేసింది నేను. నెక్స్ట్ ఇది రియల్ ఫోటో, ఇది కన్వర్టెడ్ ఫోటో, ఇది రియల్ ఫోటో అండ్ ఇది కన్వర్టెడ్ ఫోటో. ఇవి నేనైతే ఇందులో చాట్ జీపీటీలో చేశాను అనమాట. సేమ్ అదే ఇంకొక యాప్ నుంచి కూడా చేయొచ్చు. సో అదే మ్యాప్ చూపిస్తాను నేను మీకు ఈరోజు. సో గ్రోక్ బీటా అని ఉంటుంది. ఇది మనము ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రోక్ బీటా అని ఉంటుంది. గ్రోక్ బీటా అని ఓపెన్ చేయగానే గ్రోక్ 3 యాక్చువల్గా దానిలో చేసిన పిక్చర్ దీనిలో చేస్తే నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కొంచెం కామెడీగా అనిపించింది ఈ గ్రోక్లో వచ్చిన డిఫరెంట్. సో మీకు ఒక పిక్చర్, సరే రిఫరెన్స్ కోసం మనం ఈ పిక్చరే చేద్దాము, ఎందుకంటే ఈ పిక్చర్ నేను ఆల్రెడీ చాట్ జీపీటీలో చేసా, ఇది ఎలా వచ్చింది. సో సేమ్ పిక్చర్ మనం ఇందులో కూడా ట్రై చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, కన్వర్ట్ దిస్ టు గిబ్లీ స్టూడియో స్టైల్. సో నేనైతే ఇది టైప్ చేస్తాను, కన్వర్ట్ దిస్ టు గిబ్లీ స్టూడియో స్టైల్ అని. గ్రోక్ 3 ఇది కూడా ఏం పే చేయక్కర్లేదు యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసిన మెథడ్ అయితే. ఇంకా ప్లస్ మెంబర్స్ అయితే వేరేలాగా వస్తుంది, అలా వస్తుంది ఇలా వస్తుంది అన్నారు, నాకైతే తెలియదు. అది నాకు తెలిసిన ప్రాసెస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా పనికొస్తే, తెలియని వాళ్ళు ఉంటే నాలాగా ఫస్ట్ ఏం చేయాలో తెలియలేదు నాకు. తర్వాత నేను కూడా కొంచెం అన్నీ చూసి అన్నీ చేసాకైతే తెలిసింది. చూస్తున్నారు కదా, ఇదైతే ఇవి 4 ట్యాబ్స్ వచ్చాయి, అవి జనరేట్ చేస్తూ ఉంది పిక్చర్. సో దీనిలో కూడా కొంచెం టైం అయితే వెయిట్ చేయాలి. నార్మల్గా చాట్ జీపీటీలో అయితే ఒక్కొక్కసారి ఎర్రర్ అని వస్తుంది, కానీ మళ్ళీ తర్వాత చూస్తే పిక్చర్ జనరేట్ అవుతుంది. సో ఇది కూడా కొంచెం టైం తీసుకొని మన పిక్చర్ అయితే జనరేట్ చేసి పెడుతుంది. కానీ దానిలో పిక్చర్ ఎలా వచ్చింది చాట్ జీపీటీలో, దీనిలో ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను.
సో చూసారు కదా, అదే పిక్చర్ నేను గ్రోక్లో ఇస్తే ఇది ఇలా జనరేట్ చేసింది. సో నాకు ఈ పిక్చర్ కంటే అందులో పిక్చరే బాగా నచ్చింది. నేను చూపిస్తాను. ఇగో ఈ పిక్చర్, ఇది నేను సేవ్ చేసేసాను, డౌన్లోడ్ చేశాను చూడండి. నెక్స్ట్ గ్రోక్లో నేను ఆల్రెడీ ట్రై చేయడానికి ఇంకొక ఇమేజ్ కూడా చేశాను. ఇది సేవ్ చేస్తున్నాను. ఏ పిక్చర్ వస్తే ఇది వచ్చిందో చూడండి. నాకే షాకింగ్ అనిపించింది, ఏంటి ఇంత వేరియేషన్ ఉంది పిక్చర్కి అని చెప్పి. సో యాక్చువల్గా ఇందులో ఈ పిక్చర్ ఒరిజినల్ పిక్చర్, నేను ఇచ్చిన పిక్చర్ అనమాట. ఈ పిక్చర్ కన్వర్ట్ చేస్తే వయా చాట్ జీపీటీ ఇది వచ్చింది. ఓకే, బాగానే ఉంది. బట్ చాట్ జీపీటీలో కాకుండా గ్రూప్లో చేస్తే అది ఎలా వచ్చిందో చూపిస్తానండి. ఇది అలా ఇదిగో ఇది. సో నాకు దానికన్నా చాట్ జీపీటీ కొంచెం బెటర్గా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక పిక్చర్ చూపిస్తాను. ఈ పిక్చర్ చూసారు కదా, ఈ పిక్చర్ నేను గ్రోక్లో చేస్తే ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. అసలు పిక్చర్కి ఏమన్నా సంబంధం ఉందా? అస్సలు లేదు కదా. సో ఇదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఇదనమాట ఫైనల్గా. కాకపోతే గ్రోక్లో లిమిట్ ఏమన్నా ఉంటుంది అనేది అయితే నాకు తెలీదు. ఇప్పుడు దాకైతే నాకు ఇదిగో ఇప్పుడు వచ్చింది చూడండి, గ్లిచ్ అని ఇలా వస్తుంది అప్పుడప్పుడు. రీట్రై చేస్తే అదైతే అవుతుంది. బట్ డేకి ఇన్ని చేయాలి లిమిట్ అయితే నాకు అది చూడండి. ఇప్పుడు వచ్చింది మెసేజ్ లిమిట్ రీచ్డ్ అని చెప్పొచ్చింది. సో నాకు తెలిసి డేకి 3 or 4 అలా వస్తాయి అనుకుంటా. నాకు చాట్ జీపీటీలో అయితే అలా రాలేదు. నేను నిన్న చాలానే చేశాను, ఇవాళ కూడా చేశాను. సో దట్స్ ఇట్ గైస్. అట్లీస్ట్ ఒక్క పిక్చర్ కన్నా మీకు హెల్ప్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే చేశాను. నాకైతే బాగా అనిపించింది ఈ చాట్ జీపీటీలో ఈ ఫీచర్ మాత్రం. సో దట్స్ ఇట్ గైస్. ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్. మీరు కూడా మీ పిక్చర్స్ని అందంగా క్రియేట్ చేసుకొని ఇలా కొంచెం ఫంకీగా చూడాలనుకుంటే దీనిలో గెబ్లీ ఆర్ట్ స్టూడియోలో ట్రై చేసుకోండి, చాట్ జీపీటీలో. సో దట్స్ ఇట్ అండ్ టేక్ కేర్ గైస్. హ్యాపీ హాలిడేస్. బాయ్.